నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేపాల్లో నవశకం మొదలైంది. ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. జాతీయవాద ధోరణితో ఉన్న బాలెన్ నేపాల్ ఫస్ట్ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. నెపోటిజం, అవినీతితో విసిగిపోయిన నేపాలీలు సార్వత్రిక ఎన్నికల్లో మార్పును కోరుకున్నారు. కొత్త తరహా రాజకీయాలకు జై కొట్టారు. దీంతో అతి చిన్న వయసులో నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా చరిత్ర సృష్టించారు. ఇందుకే జెన్జీ ఆకాంక్షలు నెరవేరేనా? న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టేనా? భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగేనా? బాలెన్ ముందున్న సవాళ్లేంటి? ఖాట్మండ్ సమస్యల్ని ఆయన ఎలా అధిగమిస్తారు? అసలు బాలేంద్ర నుంచి నేపాలీలు కోరుకుంటున్నదేంటి? బాలెన్ దారెటు? దీనిపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. హిమాలయ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టిన యువ నేతగా ఆయన ఘనత సాధించారు. మాధేష్ ప్రాంతం నుంచి అత్యున్నత పీఠం అధిరోహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలంగా రాజకీయ అనిశ్చితి ఎదుర్కొంటున్న నేపాల్లో జెన్జీ తిరుగుబాటు అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. 18 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారిన హిమాలయ రాజ్యంలో యువనేత బాలేంద్ర షా సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 1.2 మిలియన్ల ఉద్యోగాలు, అంటే 12 లక్షల జాబ్స్ కల్పిస్తామని బాలేంద్ర షా హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తాయి. అలాగే ఖాట్మండ్ను మోడల్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. మేయర్గా ఉన్నప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్పై ఫోకస్ చేశారు. ప్రభుత్వ సేవలను కూడా డిజిటలైజ్ చేశారు. దీంతో ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ఖాట్మండ్కు చెందిన బాలేంద్ర షాను బాలెన్గా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ నలుపు కళ్ల జోడులో కనిపించే ఆయన ఓ ర్యాపర్ కూడా. దేశంలో అస్థిర రాజకీయాలు, అవినీతిని విమర్శిస్తూ పాడిన కవితలతో అనతి కాలంలోనే యూత్ ఐకాన్గా మారారు. 4 ఏళ్ల క్రితం ఖాట్మండ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేయర్గా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తరపున పోటీ చేసి ప్రధాని పీఠం దక్కించుకున్నారు. మ్యూజిక్ ద్వారా దేశంలోని పరిస్థితులపై ప్రజల్లో అవగాహన పెంచి అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు బాలేంద్ర షా. 4 సార్లు దేశ ప్రధానిగా సేవలందించిన కేపీ శర్మ ఓలీని చిత్తుగా ఓడించారు. 275 స్థానాల పార్లమెంటుకు మార్చి 5న ఎన్నికలు జరిగాయి. 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రాతిపదికన, 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఆర్ఎస్పీ 182 స్థానాలు దక్కించుకుని మెజారిటీ సాధించింది. ఇక భారత్ నేపాల్ బంధం మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే జల విద్యుత్, కనెక్టివిటీ, ట్రేడ్ రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ అదేవిధంగా ఇండియాతో సహృద్భావ సంబంధాలను కొనసాగించాలని బాలెన్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దశాబ్దాలుగా నేపాల్ను రూల్ చేస్తున్నటువంటి నేపాలీ కాంగ్రెస్ అవ్వచ్చు, అలాగే సిపిఎన్, యుఎంఎల్ వంటి ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ను కాదు అని ఒక ఇండిపెండెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి యువకుడిని నేపాల్ ప్రధాని కావడం అనేది సౌత్ ఏషియన్ పాలిటిక్స్లో ఒక గొప్ప మార్పుగా చూడొచ్చు అంటారా రాజకీయాల్లో? ఒక రకంగా గొప్ప మార్పు, ఒక రకంగా విచారం కూడా. 100 సంవత్సరాలు నేపాల్లో ఒక సామ్రాజ్యం ఉండేది, షా సామ్రాజ్యం. వాళ్ళు 1947లో నేపాల్ సామ్రాజ్యం షా మీతో కల్పించుకోండి అని ఎవరు అడిగారు నేపాల్ని. స్వతంత్రం వచ్చినప్పుడు మనం వద్దొద్దు అన్నాం. ఆయన ఏదో పరిపాలించారు. ఆయన తర్వాత ఆయన వంశపాలికలు పరిపాలించారు. 2006లో పెద్ద అజిటేషన్, చైనీస్ సపోర్ట్తో, జ్ఞాపకం పెట్టుకొని ఓవర్త్రో చేస్తే భారతదేశం కూడా పెద్ద ఏదో నీతిమంతులు ఉన్నట్టుగా మన రాజకీయంలో అది డెమోక్రసీ చేయాలని ఆయన బయటికి పంపించేశారు. భారతదేశం నో అంటే ఆ సామ్రాజ్యం. దాని తర్వాత పరిణామాలు ఏమొచ్చినాయి? 2008లో ఎవరైతే చైనా పెట్టిన పార్టీలు వచ్చినాయో అధికారంలోకి వచ్చేసారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 2008 నుంచి
ఈయన బాలన్ షా గవర్నమెంట్ తోసేసే వరకు 2025 15 సంవత్సరాల్లో 15 ప్రభుత్వాలు సంవత్సరానికి ఒక సంవత్సరం ఒక పరిపాలన పడిపోయేది, ఇంకో గవర్నమెంట్ వచ్చేది. వీళ్ళే మధ్యన ఒక 5-6 పంచుకునేవారు పదవులన్నీ, డబ్బులు, కరప్షన్ విపరీతంగా అయిపోతే ప్రజలు ఆశ్చర్యపోయారు. ఏదో మహారాజా సామ్రాజ్యం ఏదో కరప్ట్ ఫ్యామిలీ అనుకోలేదు, వాళ్ళు ఏదో వాళ్ళు డామినేటింగ్ ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళు వర్స్ట్ ఫెలోస్ అనేసి వాళ్ళు ఎలా తీయాలంటే ఎలా తీస్తారు? ఆ రాజకీయం ఎలక్షన్ అంటే ఆ పార్టీలే ఉంటాయి కదా, ఇంకెవరు వస్తారు? 119 సీట్లు ఉన్నాయి తెలంగాణలో, ఆంధ్రాలో 175. ఆ 4-3 పార్టీలు పోటీ చేస్తాయి అంతే. అలాంటి పరిస్థితిలో మే 22ని 23ని కాత్మండు మేయర్ ఎలక్షన్ వస్తే బాలన్ షా దిగాడు. ఆయన ఒక సింగరు, ర్యాప్ సింగర్ అంటే యువకులకి అందరికీ ఇష్టం వచ్చేది టైప్ ఆఫ్ సింగింగ్, పాపులర్. అది మేయర్ అయిపోయాడు. మేయర్ అయిపోయాక ప్రజలందరూ అది చాలా అగ్రెసివ్గా ఉండేవాడు మేయర్గా, గవర్నమెంట్ అని లెక్క పెట్టేవాడు కాదు, నిజంగా తేలుస్తాననేవాడు సెంట్రల్ గవర్నమెంట్. సో ప్రజలకు చూసి ఉన్న వాళ్ళని తరివేయాలంటే యాజిటేషన్ తీసుకురావాలని యాజిటేషన్ తీసుకొచ్చారు, తరివేశారు ప్రభుత్వం బంగ్లాదేశ్లో. తరివేశాక వాళ్ళు చేసిన తెలివితేటల పని ఏంటంటే వాళ్ళు అధికారం తీసుకోకుండా ఎవరినో చీఫ్ జస్టిస్ని రిటైర్డ్ పర్సన్ పెట్టారు. ఎలక్షన్లు వచ్చినాయి, పూర్తిగా పాత వాళ్ళని బయటకు గెంటేయాలి, కరప్ట్ ఫెలోస్, అన్ని విధాలుగా కరప్ట్ అని తరివేసి ఈయనకి అధికారం ఇచ్చారు. దాంతోపాటు మీరు ఆలోచించవలసింది, మరి 2024 ఆగస్టులో బంగ్లాదేశ్లో కూడా ఇలా చేశారే, మరి వాళ్ళు ఏమి ఎలక్షన్లో ఎందుకు గెలవలేకపోయారు బంగ్లాదేశ్లో? అంటే వాళ్ళు డైరెక్ట్గా ఆగస్ట్ 2024 పరిపాలనలో వాళ్ళే దిగిపోయారు. దిగిపోయి వాళ్ళు సంవత్సరంన్నరలో చెడ్డ పేరు తెచ్చుకున్నారు, కరప్ట్ ఉక్కమ్మేనాలు ఏమి రాదని వాళ్ళని తరివేశారు. అక్కడ ప్రజలు వీళ్ళు చాలా ఇంటెలిజెంట్గా బయట ఉన్నారు, అధికారంలోకి వచ్చారు. సో ప్రజలు అక్కడ ఉన్న ఆ 15-18 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళని ఏనుగులు అంటారో ముసళ్ళు అంటారో బయటికి తరివేయటానికి ఎలా తరివేయాలని ఎంటర్టైనర్కి ఛాన్స్ ఇచ్చారు. సో అది బ్యాక్గ్రౌండ్. చాలామంది ఏమంటారంటే ర్యాప్ సింగరు, ఒక పాట పాడేవాడికి ఈ రాక్ అండ్ రోల్ పాటల టైప్ వాడికి ఇస్తారా అంటే మీ అందరికీ ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ విశేషంగా పోరాడుతున్నాడు రష్యాతో, 7-8 సంవత్సరాలు బట్టి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అతను ఏం చేసేవాడు? ఒక నైట్ క్లబ్లో కొమీడియన్. అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ అవ్వాడు. అలాంటి వ్యక్తి మైట్ ఆఫ్ రష్యన్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఇంకా వెళ్తే డొనాల్డ్ ట్రంప్ ఏంటి ఫేమస్, ఎక్కడి నుంచి వచ్చాడు? ఎంటర్టైనర్గా వచ్చాడు. ఆయనకి షోస్ ఉండే, టాక్ షోస్, ఆయన పటాక్ టైప్ ఆఫ్ షో, దానివల్ల ఫేమ్ వచ్చింది. సో మనం ఒక అంశనా తక్కువ వేయకూడదు. ర్యాప్ సింగరే లేకపోతే రాక్ అండ్ రోల్ సింగరే, పాటగాడే, యాక్టరే అంటే దాంట్లో కూడా చాలా మ్యాజిక్ ఉన్నాయి. పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళ వెనకాల వెళ్తారు. కానీ సార్, ఒక ప్రొటెస్టర్గా లేదంటే ఒక రెవల్యూషనరీగా గెలవడం వేరు, బట్ ఒక అడ్మినిస్ట్రేషన్ను నడిపించడం అనేది వేరు. అంటే సిస్టమ్ లోపల ఉన్నటువంటి బ్యూరోక్రసీని బాలేంద్ర ఎలా హ్యాండిల్ చేయగలరంటారు? 3 కోట్ల మంది ఉన్నారు అంతే, 3.5 కోట్ల జనాభా. 1 కోటి మంది నెపలి భారతదేశంలో పనిచేస్తున్నారు. ఆ 3.5 కోట్లలో మీరు ఆశ్చర్యపోతారు, జనం 1.5 కోట్ల మంది ఎక్కడి నుంచి? బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ సెటిల్ అయ్యారు. బాలన్ షా కూడా మిథిలా నుంచి, బీహార్ నుంచి వచ్చాడు వాళ్ళ తాతలు. బీహార్ ఒకటి. 2 పాయింట్ రాదు కదా. ప్రశ్న ఏంటంటే అతను ఫెయిల్ అవుతాడు, సక్సెస్ అవుతాడో చెప్పలేము. కరెక్ట్గా చెప్పారు మేడం, అది మనం ఎవరు ప్రిడిక్ట్ చేయలేం కదా. ఎలా పరిపాలిస్తాడు, పరిపాలన స్కిల్ ఉన్నాయా, అధికారంలో రావటం. ఫెయిల్ అవుతే అయిపోతాడు, ఫెయిల్ అవుతే మళ్ళీ పాత వాళ్ళు రావటానికి అవకాశం. అతను ఆ పాత గవర్నమెంట్స్ ఏం చేశారు? 18 సంవత్సరాలు 2008 నుంచి చైనాను సపోర్ట్ చేసేవారు. చైనీస్ అంబాసిడర్ ఏమంటే అది మాట వినేవారు. అది చైనీస్ ఎంబసీకి వెళ్ళి ఆర్డర్స్ తీసుకునేవారు ఓపెన్గా. చైనాకి ఎన్నో ఇచ్చేశారు అన్నీ కలిసి. ఇప్పుడు ఇతను ఎలా పరిపాలిస్తాడు? బేసిక్ షూడ్నెస్ ఉండి, బేసిక్ ఆనెస్టీ ఉంటే సక్సెస్ అయిపోతాడు. పెద్ద రిసోర్స్ ఉన్నది, 2-3 రిసోర్సెస్. టూరిజం ఒక పెద్ద రిసోర్స్, హైడ్రో పవర్ ఒక పెద్ద రిసోర్స్. నేపాల్కి చిన్న దేశం, ఆఫ్టర్ ఆల్ తెలంగాణ కంటే తక్కువ పాపులేషన్. కరెక్ట్.
3 crores. సో మేనేజ్ చేయడం కష్టం కాదు. కామన్ సెన్స్, సింపుల్ ఐడియాస్. పెద్దలేదో ప్రజలతో అమెరికాని చైనాని దింపి భారతదేశాన్ని పెద్ద పవర్ పాలిటిక్స్ ఆడతానంటే పోతాయి. ఆడు పవర్ పాలిటిక్స్ ఆడు. ఎందుకంటే భారతదేశం లెక్క పెట్టదు, లొంగదు, ఇగ్నోర్ చేస్తాదని తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ కూడా గత నెల బట్టి మనం చూసేదంటే అద్భుతమైన సంబంధాలు మనతో వచ్చేసారే. బంగ్లాదేశ్ చక్కటి సంబంధాలతో వచ్చేసారు. అంటే హసీనా ఇక్కడ ఉన్నదంటే భారతదేశం చెప్పింది. మరి దలైలామాని ఇక్కడ పెట్టుకున్నాం కదా, దలైలామాని చైనా ఇచ్చేయమంటున్నారు. దలైలామాని ఇచ్చేస్తే మాకు చైనాకి తవ్వు లేదు, ఇచ్చేయమంటారా? అది ఆర్గ్యుమెంట్ ఉన్నది భారతదేశం. ఎవరో రక్షణకు వచ్చారు. సో మంచి సంబంధం బంగ్లాదేశ్తో. కొత్తగా ఎలక్ట్ అయిన ప్రధాని, కొత్తగా ఎలక్ట్ అయిన అర్థం చేసుకున్నాడు. సో నేపాల్ కూడా అర్థం చేసుకుంటాదా? ఇతను అట్లా చేసుకుంటాడు అనుకుంటున్నా. బేసిక్ షూడ్నెస్ ఉంటుంది ఇతను. ఆ పాత నాయకులు, ఆ పోయిన వాళ్ళు, ఆ ఓలీ, ఇంకోడు మార్క్సిస్ట్ అంతా వాళ్ళు సెమీ లిటరేట్స్, ఏదో చదువుకున్నారు, ఐడియాలజీ అంటారు, కానీ ఈ షూడ్నెస్ లేదు. ఈ షూడ్నెస్ ఇందాక చెప్పాను కదా, ఒక యాక్టర్కి, ఒక ఎంటర్టైనర్కి, ఒక కామెడియన్కి, ఒక యాంకర్కి ఆ షూడ్నెస్ ఉంటుంది. ఆ షూడ్నెస్ వాళ్ళకి లేదు. ఏదో పార్టీ జెండాలు, ఓట్లు కొనుక్కోవటం, ఏదో ఇది అది మ్యానిపులేట్ చేయటం, అంతవరకు. షూడ్నెస్ ఉన్నదా? ఏమాత్రం ఉన్నా సర్వైవ్ అవుతాడు. భారతదేశంతో గొడవ పెట్టుకోవద్దు, పవర్ పాలిటిక్స్ చేయొద్దు. చాలాసార్లు పవర్ పాలిటిక్స్, ఏదో అమెరికాను తీసుకొచ్చేస్తాం, ఇక భారతదేశం, అమెరికాకి ఇంట్రెస్ట్ లేదు, చైనా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నది, ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళంతా అనవసరమైన బంధుత్వాలని చైనా కూడా అర్థం చేసుకున్నది. ట్రబుల్సమ్ రిలేటివ్స్ అంటారు కదా, ట్రబుల్ ఇచ్చే బంధువులు. సో ఇలాంటి వాళ్ళు పెట్టుకుంటారా? సో బ్యాలెన్స్ షా చేయవలసింది. సింపుల్గా ఉంటే మళ్ళీ ఏం గొడవ. సింప్లిసిటీ, ఆనెస్ట్, కొద్దిగా ఆ పబ్లిక్తో ఈ లంచాలు తినేసి పిచ్చి పిచ్చి చేసి ఫ్యామిలీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇలాంటి డ్రామా చేయకపోతే ఈ విల్ కంటిన్యూ అవ్వాలి భారతదేశానికి. ఎందుకంటే ఆ పాత సరుకు, చైనీస్ సరుకు, పాకిస్తాన్ సరుకు, ఇదంతా ఇది చాలా ట్రబుల్సమ్ క్రియేట్ చేసేవారు. భారత్ కూడా తిరిగి ట్రబుల్ క్రియేట్ చేసే. సో నేను అనుకుంటున్నా కేర్ఫుల్గా ఉంటాడు అని హోప్ చేస్తాను. సో పుల్లారావు గారు, బాలన్ ప్రామిస్ చేసినటువంటి హామీల్లో మెయిన్గా ఫస్ట్ ఉన్నది 1.2 మిలియన్ జాబ్స్ ఒకటి, తర్వాత అవినీతిపై యుద్ధం చేస్తాను, అవినీతిని అంతం చేస్తాను అని. ఈ రెండే మేజర్గా ఆయన గెలుపుకి ప్రధాన కారణాలు అయ్యాయి. వీటిని మేజర్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరి నేపాల్ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో, నేపాల్ ఎదుర్కొంటున్నటువంటి ఎకనామిక్ క్రైసిస్లో ఈ 12 lakhs జాబ్స్ అనేది అంటే ఒక ప్రాక్టికల్ గోల్ లాగా కనిపిస్తుందంటారా? మ్యూట్లో ఉన్నారు సార్. ఫైన్. యూఆర్ ఆడిబుల్. ఓకే. ఆయన స్టెబిలిటీ తీసుకొస్తే సరిపడుతుంది. నేపాల్కి స్టెబిలిటీ తీసుకొస్తే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆయన కరప్ట్గా లేకుండా, ఆయన కొంచెం సోబర్గా ఉంటే ఆటోమేటిక్గా అన్ని ధరలు పడతాయి. నేపాల్కి మనీ ఆర్డర్ ఎకానమీ, బయట నుంచి ఎంతో డబ్బు వచ్చేది. వాళ్ళు ఏం చేశారు? ప్రతి సంవత్సరానికి 20,000 మందిని నేపాలీస్ని హైర్ చేశారు. పెద్ద శాలరీస్ ఇచ్చారు. ఈవేళ కూడా గోర్ఖాస్ అనేవాళ్ళు, నేపాల్ నుంచి గోర్ఖాస్ అంటారు, వాళ్ళందరికీ పెద్ద పెన్షన్స్ వస్తాయి బ్రిటిష్ ఆర్మీ నుంచి. అవన్నీ పీకి పారేశారు ఎవరు? ఈ ప్రజాస్వామ్యం ప్రభుత్వం. గౌరవం ఏదో పోతుందని వీళ్ళు గౌరవం ఇవ్వలేదు, తిండి పెట్టలేదు. అక్కడ ఎవరు బ్రిటిష్ నుంచి సాంప్రదాయంగా 100 సంవత్సరాలు బట్టి వాళ్ళు సోల్జర్స్గా పనిచేస్తున్నారు, వాళ్ళని పాల్చేసి ఇలాంటి పనులు, పిచ్చి పిచ్చి పనులు చేశారు. అవన్నీ చేయకుండా ఇతను ఉంటే ఆటోమేటిక్గా పెద్ద విశేషం కాదు. చాలామంది అనుకుంటారు 10 లక్షల ఉద్యోగాలు చేయాలంటే 10 లక్షలు క్రియేట్ చేయాలి. 10 లక్షల ఉద్యోగాలకి మీరు ఒక 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా స్పిన్ ఆఫ్ వస్తుంది. ఆటోమేటిక్గా ఒక బస్సు, ఒక చిన్న హోటల్ ఒక ఊళ్ళో పెడితే, ఒక 20 గదుల హోటల్, ఆటోమేటిక్గా 100 మందికి 50 మంది గారి పని వస్తుంది. వాళ్ళని సర్వీస్ చేయడానికి బయట వస్తాయి. చాలా మంది 1.12 lakh ఉద్యోగాలు అక్కర్లేదు, 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేస్తే సరే. స్టెబిలిటీ ఇస్తే సరిపడ, కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే సరిపడ. అది చేస్తారా? ఆనెస్ట్గా ఉంటే చాలా వరకు ప్రజలు హ్యాపీ అయిపోతారు ఆనెస్ట్గా. ఎందుకంటే వర్స్ట్ కరప్షన్ చూశారు గత 18 సంవత్సరాలు. చెప్పలేని కరప్షన్ చూశారు, లూటింగ్ చూశారు.
మావోయిస్ట్ గుర్రాలు అన్నవాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాలు, ఆస్తులు, వాళ్ళ పిల్లలు చేసే పనులన్నీ చెప్పుకోవటం కష్టం చిన్న ప్రోగ్రాంలో టైం లేక. సో ఆయన ఆనెస్ట్గా ఉంటే సగం సాధించేశారు. పవర్ పాలిటిక్స్ ప్లే చేయకుండా చైనాతో బాగా ఉండు, తప్పదు, నువ్వు చైనాకి నైబరు, ఏడిపిస్తాను నేను, భారతదేశంతో బాగా ఉండు, నీకేం ప్రాబ్లం ఉండదు, నీట్గా చేయొచ్చు, పెద్ద డిమాండ్ ఏం కాదే. హానెస్ట్గా ఉన్నాడంటే సగం వదిలిపోయింది, మిగతా అన్ని దారిలో పడతాయి. మోడెస్ట్ టార్గెట్స్ పెట్టి పవర్ సప్లై కూడా ఏదో కొనుక్కోవాలి, ఇంకా ఇండియాలో ఏదో వచ్చింది, ఇండియాతో సరిగా ఉంది, ఇంకా పవర్ అమ్మి ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టి అంతా వాళ్ళకి. విశేషమైన రిసోర్స్ ఏంటంటే కొండల నుంచి, హిమాలయాస్ నుంచి వచ్చే నీరంతా అదే. ఇవాళ మౌంట్ ఎవరెస్ట్ చూడాలంటే నేపాల్ నుంచి వెళ్ళాలి, మౌంటైన్ క్లైంబింగ్ అందరూ మానేశారు ఈ మావోయిస్ట్ గవర్నమెంట్ చేసిన గొడవలకి అక్కడ. సో అతను చాలా పెద్ద ఛాలెంజ్ లేదు, సింపుల్ ఛాలెంజ్, అది చేస్తాడు అనుకుంటున్నా. టూరిజం మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేసి టూరిజంని డెవలప్ చేస్తే, మీరు అన్నట్టుగా 12 లక్షల ఉద్యోగాలు అంటే 1 లక్ష కనుక స్టాండర్డ్గా ఫిక్స్ చేస్తే అదే మిగతా వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది, అదే జనరేట్ చేస్తుంది. అంతే, అది చేయాలి. ఆ మాత్రం చేయకపోతే ఎందుకు, అదే వాళ్ళు వచ్చేస్తారు, పాత వాళ్ళు అన్ని పట్ల తెలిసి వచ్చేస్తారు. సో అది భారతదేశంతో ఎక్కువ తగులొద్దు, కరప్షన్ వద్దు. తర్వాత వచ్చే ఛాలెంజ్ ఏమిటి ఆయనకి, మహారాజాను తేవాలా వద్దా. మళ్ళీ మహారాజా ఉన్నాడు, అక్కడి నుంచి పారిపోలేదు, పాపులర్గా ఉన్నాడు, రాజ్యాన్ని తీసుకొస్తే ఎలాగుంటుంది, అది పెద్ద ఛాలెంజ్. ఆయన నేపాల్కి కింగ్ మళ్ళీ తీసుకురావచ్చు అంటే మీరు అడగవచ్చు, ఈ గత 100 సంవత్సరాల్లో ఎక్కడన్నా కింగ్స్ తిరిగి తీసుకొచ్చారంటే ఎస్, స్పెయిన్లో తీసుకొచ్చారు. 36 నుంచి తీసేస్తే మళ్ళీ 1960కి మెల్లిగా తీసుకొచ్చారు. ఇప్పుడున్న స్పెయిన్ కింగ్ అలాగే ఉన్నాడు. సో ఇవన్నీ కొన్ని విషయాలు ఉన్నాయి, చిన్న దేశం. అంటే కింగ్ని తీసుకురావడం వల్ల వీళ్ళకు ఉండేటువంటి ప్రయోజనాలు ఏంటి సార్? కింగ్ తీసుకొస్తే ఫిగర్ ఆఫ్ స్టెబిలిటీ వచ్చేస్తారు. నా వ్యూ, ఒక ఫిగర్ ఆఫ్ స్టెబిలిటీ, కంటిన్యూటీ వస్తారు. పర్సనాలిటీ వాళ్ళ పవర్ అది కొద్దిగా ఏదో. సో అనుకుంటున్నాను మరి అతను ఆ పబ్లిక్ సెంటిమెంట్ ఎలాగున్నది, పబ్లిక్ సెంటిమెంట్ దానికి బిల్డప్ అయిపోతుందా, పబ్లిక్ మన ఆయన, అది కూడా ఒక ఫ్యాక్టర్ అక్కడ, అది కూడా ఫ్యాక్టర్. కింగ్ అని తేగలడా, తీసుకొస్తే ఆయన ప్లస్ అవుతుంది, మా ఒపోజిషన్ వస్తుందా, ఎంతవరకు ఒపోజిషన్ ఉన్నది, ఇవన్నీ ఫ్యాక్టర్స్. తర్వాత అన్నిట్లకైతే ముఖ్యం ఏంటంటే భారతదేశం చాలా బెనైన్ నేబర్, మంచి నేబర్. మనం పాకిస్తాన్ లాగా తగాదాలు పెట్టాం చేయం, చైనా లాగా ఏదో డామినేట్ చేసేయాలని లేదు భారతదేశంలో. భారతదేశంలో వెరీ గుడ్ నేబర్. 1 కోటి మంది నెపలీస్ ఇక్కడ పనిచేస్తున్నారే, వీసాలు లేవు, పాస్పోర్ట్స్ లేవు, ఏం లేవు. అది అంత నమ్ముకుంటున్నా మన సిటిజన్స్ లాగా. ఇవన్నీ అతనికి పెద్ద కష్టమైన ఛాలెంజ్ కాదు. గవర్నమెంట్లో కొంచెం ఎఫిషియెంట్ పీపుల్ పెట్టుకుంటే సింపుల్గా సాధిస్తాం. చాలామంది అంటారు 1 కోటి ఉద్యోగాలు క్రియేట్ చేస్తారంటే వాడు ఎవరు చేయక్కర్లేదు 1 కోటి ఉద్యోగాలు. లేకపోతే 20 లక్షలు తెలంగాణ 3 లక్షల ఉద్యోగాలు చేస్తే సరిపడతాయి. ఆటోమేటిక్గా ఎకానమీ పెరుగుతూ వస్తాయి. సో ఈ ఇంటెలిజెంట్ ఫెలో, బోల్డ్ ఫెలో, ఓల్డ్ మ్యాన్ బాలన్ షా, సో చాలా స్ట్రూట్ క్యారెక్టర్ కూడా, అంత అంచనా తక్కువే కూడా. 35 ఏళ్ళు అంటే ఏం వయసు లేదు. కానీ కొంతమంది రోడ్ల మీద పెరిగి చిన్న చిన్న వ్యాపారాలు చేసి, చిన్న పాలిటిక్స్ చేసి, వాళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. మహల్లో, ప్యాలెస్లో ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, వీళ్ళకే ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, ఎక్కువ కనింగ్ ఉంటుంది, ఎక్కువ స్ట్రీట్ స్మార్ట్ అంటారు. అంటే రోడ్ల మీద బ్రతకటం ఎంత తెలివితేటలు కావాలో అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కొంత అవి తెలిసిపోతాయి, ఒక నెలల్లో తెలిసిపోతుంది ఇతను మన్నుతాడా ఎగిరిపోతాడా అని. ఇతను ఎంపీస్ ఎలాంటి వాడిని పెట్టుకున్నారు, వెనకాల ఎవరున్నారు, ఎంతవరకు చేస్తారు. భారతదేశం సాయం కావాలి, చైనా విరోధం అక్కర్లేదు, ఎలా చేసుకుంటాడు, ఎలాగ
ఇక్కడే ఆయన డిప్లొమాటిక్గా స్ట్రాటజీస్ అమలు చేయాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే ఒక పక్క చైనా, ఒక పక్క భారత్, ఇవి రెండు కూడా భారత్ మీరు చెప్పినట్టుగా బినైల్ నైబర్, అట్ ద సేమ్ టైం జైంట్ నైబర్స్, ఈ రెండు కూడా. సో ఈ రెండింటి మధ్య అంటే ఏ రకంగా డిప్లొమాటిక్గా ఉంటారు అనేదే మెయిన్. ఎలాంటి స్ట్రాటజీస్ ఆయన పెట్టుకుంటారు అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అటు చైనా వైపు ఆయన మొగ్గు చూపుతారా, భారత్ వైపు ఉంటారా, న్యూట్రల్గా ఉంటారా? న్యూట్రల్గా ఉంటాడు. తర్వాత చైనాకు కూడా కొద్దిగా మోల్స్ తగ్గిపోయింది, చాలా డిస్ట్రాక్షన్ అయిపోయింది నేపాల్ వాళ్ళకి. డబ్బులు ఇచ్చారు, గొడవలు వచ్చినాయి, తగువులు వచ్చినాయి. తర్వాత చైనా కూడా అర్థం చేసుకున్నది ఏంటంటే వీళ్ళందరినీ క్లయింట్స్ కంట్రీస్గా పెట్టుకున్న లాభం ఏమొస్తుంది, తలనొప్పి తప్ప. మీకు మాల్డీవ్స్ అనే దేశం ఉండేది, ఏదో చైనా 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 అన్నారు. ఎలక్ట్ అవ్వాక 1 నెల తర్వాత చైనా లేదు, పాలు లేదు, భారతదేశంతో వచ్చాడు. సేమ్ థింగ్ శ్రీలంక ప్రెసిడెంట్ ఏదో మావిస్ట్ యూస్ట్ అనుకుంటే వాడు మనతో చాలా బాగున్నాడు, చైనాతో కూడా బాగున్నాడు. చైనా కూడా అర్థం చేసుకున్నది ఇదంతా ఉపయోగం లేదు, ఇలాంటి శాటిలైట్ దేశాలు పెట్టుకొని ఏదో భారతదేశానికి కొంచెం గిల్లి ఆ బోర్డర్ గొడవలు కూడా తగులు కూడా చేయించారు చైనా నేపాల్తో. ఎప్పుడు లేని తగులు భారతదేశంతో అన్నీ చేశారు. ఇతను ఇవన్నీ చేయడు. తర్వాత కొంచెం రెక్లెస్గా కూడా ఉన్నాడు అనుకో, చైనీస్కి ఇది కష్టం అయిపోతుంది. చైనీస్కి ఆ పొలిటికల్ పార్టీతో మావోయిస్టు వాళ్ళని ఫైనాన్స్ చేసి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చైనా తీసుకొచ్చింది. మళ్ళీ అది రిపీట్ చేయలేదు కదా, వాళ్ళంతా డిస్క్రెడిట్ అయిపోయారు. సో అదే ఇలాంటి క్యాబినెట్ పెట్టుకుంటాడు. సింపుల్ టార్గెట్స్ పెట్టుకుంటే అతనికి ప్రాబ్లం. సింపుల్ టార్గెట్ భారతదేశంతో తగు పెట్టుకోడు అనుకుంటాను. పెట్టుకోడు, ఎందుకంటే పెట్టుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి భారతదేశం. సో అది పెట్టుకోకుండా ఉంటే మనకు చాలు, మనకి చేయవలసింది ఏం లేదు. పెట్టుకోకుండా ఉంటే చాలు, పెద్ద పాస్చర్స్ చేయకుండా ఉంటే చాలు. ఆ పాత నాయకులు 18 సంవత్సరాల్లో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేశారు. సో ఇతను అంతా కొంచెం యంగర్ జనరేషన్ కొంచెం షూడ్గా ఉంటారు. వాళ్ళ మీద ఏమైనా విచారణ జరిపే సాహసం చేస్తాడంటారా సార్, పాతతరం అవినీతి చేసినటువంటి నాయకుల్ని? ఎందుకంటే ఈయన మోటోనే అవినీతిని అంతం చేస్తారని కదా. పెట్టి వాళ్ళు ఏమేమి చేశారో బయటకు వస్తే ప్రజలకు అర్థం అవుతుంది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు పెడతాడు అనుకుంటున్నా. పెట్టకపోతే అతను పొరపాటు చేసినట్లు లెక్క. పెట్టాలి, ఫాస్ట్ ట్రాక్ చేయాలి, ఎన్నో స్కీమ్స్ పెట్టాలి. మీరు సరెండర్ చేసి నువ్వు వెళ్తాను వదిలేస్తానని చెప్తే బయటకు వస్తారు. కొన్ని పెట్టాలి, ఏమేం చేస్తాడో చూడాలి. అధికారంలో రావటం జ్యుడిషియరీలో కూడా భారీ మార్పులు కావాలి అని ఇటు జెన్జీ కోరుకుంటోంది సార్. అంటే ఎస్టర్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో లీగల్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఆయన ఓవర్హాల్ చేయగలరంటారా? అంత ఏం చేయలేడు, మోడరేట్గా చేయాలి. మోడరేట్గా అనుకోకుండా 1 స్టెప్ తీసుకుంటే సాటిస్ఫై అయిపోతారు పీపుల్. కేర్ఫుల్గా స్టెప్ బై స్టెప్ చేస్తే టైం ఇస్తారు. అతని ప్రవర్తన కూడా సింపుల్ మ్యాన్ అని మెయింటైన్ చేసుకుంటే ఏ తప్పులు చేసినా సహిస్తారు పీపుల్. అది చూడాలి. అతను ఇప్పుడు పవర్లోకి రావటం ఒకటి, ఇప్పుడు ప్రవర్తన ఎలాగుంటుందో చూడాలి. ఇది ఎనిమిది ఉన్నారు, కష్టాలు ఉన్నాయి, ఎలా డీల్ చేస్తాడో చూడాలి. ఇప్పుడు అతని చేతిలో ఉన్నదంతా, అతని చేతిలో ప్రజలు అప్పచెప్పారు. అతను ఎలా మేనేజ్ చేసుకుంటాడు, ఒక విమ్సికల్గా చేస్తాడా, ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడా, పెక్యులర్గా చేస్తాడా, ఒక ఏమంటారు అది ఒక ఎక్సెంట్రిక్గా చేస్తాడా, అన్నీ బయటకు వస్తాయి. ఇప్పటి వరకు నల్లకల్లో వెనకాల దాక్కున్నాడు. ఇప్పుడు దాక్కోవటం కష్టం. ఎగ్జిక్యూటివ్కి వచ్చాడు, యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ మీద డిస్కషన్ వస్తాయి. సో ఏం చేస్తారు చూడాలి. ఇప్పుడు బాలెన్ విజయం అనేది కేవలం అంటే నేపాల్కే పరిమితం అనుకోవాలా సార్? లేదు అని అంటే పాత రాజకీయాలకు స్వస్తి పలకాలి అని అనుకునేటువంటి దక్షిణాసియా దేశాలకు కూడా ఇది ఒక సంకేతంగా చూడాలంటారు? తప్పకుండా దక్షిణాసియాలో కరప్ట్ దేశాలకి ఇది ఒక లెక్క. కానీ కొన్ని చోట్ల ఏం చేయలేరు. పాకిస్తాన్లో సిస్టమ్, ఎలక్షన్ సిస్టమ్ ప్రజల చేతిలో లేదు, ఏం చేయలేరు. మిగతా చోట ఇది ఒక ఎగ్జాంపుల్. దక్షిణాసియా కాదు, పక్క దేశాలకు కూడా ఒక ఎగ్జాంపుల్. ఇది ఇంత మార్పు వచ్చిందా అని ఒక ఎగ్జాంపుల్. ఎప్పుడైనా మార్పు కోసం ఇలా కోరే దేశాలన్నిటికీ ఈయన ఉదాహరణగా ఉంటాడు. కానీ ఇప్పుడు సరిగ్గా చేయకపోతే అతను అట్టర్ ఫెయిలియర్, అట్టర్ ఫ్లాప్ కూడా అయిపోతాడు. ఆ ప్రమాదం కూడా ఉండాలి. సో లెట్స్ హోప్ ఆయన కొంచెం బాగా చేస్తాడు, మార్పు చేస్తాడు అని మార్పు తీసుకొస్తాడంటే కేర్ఫుల్గా వెళ్ళాలి. స్టెప్స్ కేర్ఫుల్గా వెళ్తే ఇది ప్రాంతానికంతా ఒక మంచి ఎగ్జాంపుల్, మన దేశానికి కూడా ఒక మంచి ఎగ్జాంపుల్.
లెటెస్ట్ హోప్. మన దేశానికి కూడా ఉపయోగపడుతుంది, సక్సెస్ఫుల్ అవుతాయి. ప్రజలు కూడా చూస్తారు, ఏదో పాలిటిక్స్లో ఏదో మ్యాజిక్ ఉన్నది, పెద్ద స్కిల్స్ కావాలి, కనింగ్ కావాలి, క్రికెట్నెస్ కావాలి, అది పోతుంది ఇఫ్ ఈ సక్సీడ్స్. సో అందువల్ల మన దేశానికి కూడా మంచి ఇంపాక్ట్ వస్తుంది నేపాల్. ఆయన సరిగ్గా సక్సెస్ఫుల్ అవుతే ఆయన కనుక ఇది మేనేజ్ చేసుకోగలిగితే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ పుల్లారావు గారు. రైట్ రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.